అసలు ఒక వ్యక్తి తాను అనుకున్నట్లుగా ఎదగాలంటే అతను చేయాల్సిందేమిటి? తనకంటూ తన జీవితంలో సక్సెస్ అంటే ఏమిటి? అవి ఎలా నిర్ణయించుకోవాలి? దాన్ని ఎలా పొందాలి? అనే వాటికి మార్గదర్శకమే ఈ సక్సెస్ ఇంగ్రీడియంట్స్. వేర్ వీ స్టాండ్. అసలు మనకున్న స్టాండర్డ్స్ ఏమిటి? మన పొజిషన్ ఏమిటి? అని మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడే ఆ స్థాయి నుంచి ఇంకెంత ఎత్తుకు ఎదగాలి అన్నది నిర్ధారణ అవుతుంది. హూ ఐ యామ్, వేర్ ఐ యామ్ స్టాండింగ్, వాట్ ఐ వాంట్, వేర్ ఐ వాంట్ టు గో, వాట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్ అని ప్రశ్నించుకొని ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నప్పుడు, అంటే అంతర్మదనం చెందినప్పుడు అభివృద్ధి దిశకు ప్రయాణించడం ప్రారంభమవుతుంది. జీవితానికి కావాల్సిందేంటి? ప్రశాంత సమయంలో ప్రశాంతమైన మైండ్లో, అంటే 3 or 4 టైమ్స్ గట్టిగా శ్వాస తీసుకొని రిలాక్స్ అయ్యి మీకు మీ జీవితంలో కావాల్సిందేమిటి అని ఆలోచించండి. ఇందులో నుంచి మొలకెత్తే కోరికే అది సాధించే వరకు మిమ్మల్ని ప్రేరేపింపచేస్తుంది. ఆ కోరికను సాధించినట్లుగా దృశ్య రూపంలో మైండ్లో ఊహించుకొని అది సాధించడాన్ని కార్యరూపంలో పెట్టినప్పుడు తప్పక ఎలాంటి కోరికైనా సాధించి తీరుతారు. కోరిక అన్నది మన సక్సెస్కు రూట్ కాజ్, అంటే మూల కారణమవుతుంది. యాటిట్యూడ్, మానవ ప్రవర్తన. టీవీ చూడొద్దు చెడిపోతారని చెప్పిన తల్లిదండ్రులు అదే పిల్లలు హోంవర్క్ చేస్తుంటే వారి ప్రక్కన కూర్చుండి టీవీ చూస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం? సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పిన తండ్రి తన పిల్లల ముందు దర్జాగా సిగరెట్ కాలుస్తుంటాడు. జీవితంలో సక్సెస్ను అధిగమించిన వారిని పరిశీలించినప్పుడు వారి ప్రవర్తనలో, ప్రతి ఆలోచనలో పరిణతి కనిపిస్తుంది. వారు నమ్ముకున్న దాన్ని ఆచరించడంలో క్రమశిక్షణ కనపరుస్తారు. నాన్ సక్సెస్ఫుల్ విఎస్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్. నేడు సమాజంలో 90% సామాన్య జనాలే, మిగిలిన 10% మాత్రమే జీవితంలో వారు అనుకున్నది సాధించి సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా గుర్తింపు పొందినవారు. మదర్ తెరిసా, మహాత్మా గాంధీ లేక బిల్ గేట్స్ పేరెత్తగానే అమ్మో వారంత ఎత్తుకు ఎదగలమా, వారంత ఎత్తుకు ఎదిగే విధంగా శ్రమించడం అవసరమా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వాళ్ళంత ఎత్తుకు ఎదగడం కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదని వారు నిరూపించారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ పొందడం కష్టం కావచ్చు, కానీ అది అసాధ్యం కాదు. నోబెల్ ప్రైజ్ పొందడం కూడా అతి కష్టతరం కావచ్చు, కానీ నేను వాళ్ళలా ఎదగలను అన్న సంకల్పంతో ముందుకు వెళ్ళినప్పుడు అది సాధించి తీరుతారు. సమాజంలో చాలామంది అత్యధికంగా డబ్బు సంపాదించాలనుకుంటారు. డబ్బులోనే సకల సుఖాలను వెతుక్కుంటుంటారు. అయితే అది పెద్ద కష్టమైందేమీ కాదు, కొందరికి అతి సులభం. సమాజంలో కోట్లు సంపాదించిన వారు వేలల్లో కాదు, లక్షల్లోనే ఉన్నారు. ఈ విధంగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ పోతే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారంలో అనుకున్నది సాధించడం సులభమవుతుంది. హెన్రీ ఫోర్డ్ అన్నారు, ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ. అంటే నీవు సాధించగలవని ఆలోచించినట్లయితే నీవు దాన్ని సాధించి తీరుతావని, నీవు సాధించలేవు అని ఆలోచించినట్లయితే నీవు దాన్ని సాధించలేవు అని. నెపోలియన్ హిల్ అనే మహాశయుడు శ్రమించి తన పరిశోధన ఫలితంగా లా ఆఫ్ సక్సెస్ అనే గ్రంథాన్ని రచించాడు. అందులో తను మానవుల వైఫల్యాలకు 36 ముఖ్య కారణాలను సూచించాడు. అందులో మొదటి 3 అతి ముఖ్యమైనవి. మొదటిది యాటిట్యూడ్, రెండవది లేజినెస్, మూడవది ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదాల పద్ధతి. ప్రతి మనిషిలో 1400 గ్రాములు బరువు కలిగిన బ్రెయిన్ ఉంటుంది. అది 10,000 బిలియన్ నర్వ్ సెల్స్తో తయారు చేయబడింది. అందరికీ తెలిసిందే, వీటిని న్యూరాన్లు అంటారు. అయితే ఒక్కొక్క న్యూరాన్ ఒక పర్సనల్ కంప్యూటర్ కెపాసిటీకి సరితూగుతుంది. దీన్ని బట్టి బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అన్నది అర్థమవుతుంది. అయితే దురదృష్టవశాత్తు దీనికి ఉన్న కెపాసిటీలో 10 నుండి 20% వరకు మాత్రమే వినియోగించుకుంటున్నాం. నీ మైండ్లో దేన్నైతే నమ్ముతావో దాన్ని మైండ్ తప్పక సాధించి పెడుతుందని నెపోలియన్ హిల్ తెలియజేశారు. అయితే దానికి తగిన శ్రమ, కృషి, పట్టుదలతో పాటు నిర్దిష్టమైన ప్రణాళిక మరియు సాధన, అంటే ప్రిపరేషన్ అవసరమవుతుంది. చాలా సంవత్సరాల క్రితం తైవాన్లో ఒక బుద్ధ స్టాచ్యూ ఉండేదట. అది మొత్తం మట్టితో కప్పబడి ఉందట. ఒకరోజు ఉదయం కుండపోత వర్షం కురవడం ప్రారంభించింది. వెంటనే తైవాన్ రాజు ఆ స్తూపాన్ని ఒక నిర్ణీత స్థలానికి తరలించాలని నిర్ణయించాడు. వారు అనుచరులను పిలిపించి తరలిస్తుండగా వర్షం వల్ల దానిపై ఉన్న మట్టి కొద్ది కొద్దిగా తొలగిపోవడం జరిగింది. అందరూ అనుకున్నారు, ఎందుకు ఒక మట్టి విగ్రహం కొరకు రాజుగారు ఇంత శ్రమ తీసుకుంటున్నారు అని. వర్షం వల్ల దానిపై ఉన్న మట్టి పూర్తిగా తొలగిపోయిందట. అప్పుడు ఆ విగ్రహం
పసుపు పచ్చ అంటే బ్రైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో మెరవడం చూసి ఏదో ఇది ఇంతకాలం కేవలం మట్టి విగ్రహం అనుకున్నాం, ఇది బంగారంతో చేయబడిందా అని ఆశ్చర్యపోయారట. అప్పుడు ఆ విగ్రహానికి ఉన్న విలువ వారికి అర్థమైంది. ప్రతి మనిషి కూడా ఎన్నో భయాలు, భ్రమలు, వాటితో పాటు వారి నమ్మకాలు, విలువలు, టాలెంట్స్ అన్నీ అంతర్గతంగా దాగి ఉంటాయి. ఎవరైతే వీటిని సరిగ్గా గుర్తించి వెలికి తీస్తారో, వారి వారి సమస్యలను తొలగించుకొని ముందడుగు వేస్తారో, వారు ఖచ్చితంగా వారి జీవితంలో అనుకున్నది సాధించి తీరుతారు. ఇంట్లో వాడే కత్తిని సాన పట్టిస్తారు. అలాగే మన మైండ్ కూడా ఎప్పటికప్పుడు సాన పట్టడం అవసరం. మనకు కొంత ఎత్తుకు ఎదగడానికి నిచ్చెన అవసరం అవుతుంది. అది ఎక్కుతున్నప్పుడు కాళ్ళలోని సామర్థ్యంతో, బలంతో పాటు ఆ నిచ్చెనకి సపోర్ట్గా ఒక గోడ ఉంటుంది. వ్యక్తిత్వాన్ని గుర్తించి బయటకు తీసి కావాల్సిన స్కిల్స్ను ఎవరైతే చక్కగా వినియోగించుకుంటారో వారు మాత్రమే వారి జీవితంలో అనుకున్నవన్నీ పొందగలుగుతారు. అసలు సక్సెస్ అంటే ఏంటి? ఈ సక్సెస్ను సాధించడానికి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.